నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. పిఎస్ఆర్ నివాస గృహం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కలిసి బర్త్డే విషెస్ తెలిపిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు వేమున. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ వెంట నిలబడిన వ్యక్తి మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అని నల్గొండ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అన్నారు. కార్యకర్తలకు అండగా ఉండి పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేశారని ఆయన కొనియాడారు. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మరియు నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నల్గొండ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పార్టీ కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడి కార్యకర్తలకు అండగా ఉండి పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేశారని అన్నారు. ఎల్లప్పుడూ ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజా శ్రేయస్సు కోసం ఆలోచించే వ్యక్తి సుదర్శన్ రెడ్డి అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీలో అనుభవజ్ఞుడైన సుదర్శన్ రెడ్డి ఆలోచనలు పార్టీకి ఎంతో ఉపయోగపడుతున్నాయని, ఆయన ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించారు. డిఫెన్స్ వచ్చినా కానీ అందరి కాబట్టి ఇక్కడికి నాకు వినాయక చేయడం అంటే ఈ పాదయాత్ర నన్ను రాష్ట్రపతి గారు ఇద్దరు ఎందుకంటే అందులో బాగా అంటే సురేష్ రెడ్డి గారి జన్మదినం ఎవరు అదృష్టంగా భావించారు కాబట్టి వచ్చిన నేనేమైనా ఈ చిన్న అందరూ కొంతమంది కలిసినందుకు మీ అందరూ కూడా పేర్కొని ధన్యవాదాలు. తర్వాత కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర ఉంది కాబట్టి జిల్లాలో సక్సెస్ చేయాలని. ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డి గతంలో మంత్రిగా ఉన్నప్పుడు నిజామాబాద్ జిల్లాకు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన ఘనత వారిదేనని, అల్లిసాగర్ గుత్పా ఎత్తిపోటల పథకం 1,00,000 ఎకరాలకు సాగునీరు మరియు త్రాగునీరు తీసుకొచ్చిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి జిల్లాకు చేసిన సేవలు గుర్తు చేస్తూ కొనియాడారు. అదేవిధంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిన ఇంజనీరింగ్ కళాశాలలో సుదర్శన్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందన్నారు. ఆయన ఎల్లప్పుడూ విద్య, వైద్యం, సాగు, త్రాగునీరు అందించే విషయంలో ముందుంటారని, ప్రజల కోసం ఎల్లప్పుడూ ఆలోచించే సుదర్శన్ రెడ్డికి ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మోహన్ రెడ్డి ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ పీసీసీ ప్రధాన కార్యదర్శి నాగేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి వేణురాజ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపి తదితరులు పాల్గొన్నారు. కేక్ కటింగ్తో పాటు ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో
హాస్పిటల్లో మిగతా దగ్గర కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా బాల్కొండ నియోజకవర్గంలో మిగతా దగ్గర కూడా కార్యక్రమం ఏర్పాటు చేయబడింది బోధన నియోజకవర్గంలో. ఈ సందర్భంగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు కల్పించి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండే విధంగా ఆ దేవుడు అన్ని రకాలు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ జిల్లాలో ఆయన సేవలు ఎప్పటికీ అంటే ఆయన ఉన్న రోజులు ఎప్పటికి గుర్తుండడం చాలా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. మెడికల్ కాలేజ్ అయితేనేది, అలీసాగర్ ఉత్ప లిఫ్ట్ల విషయంలో అయితేంది, ఈ జిల్లా అభివృద్ధిలో గణనీయంగా ఎప్పటికప్పుడు అభివృద్ధి వైపు ఆలోచిస్తూ ఈ జిల్లాను అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నటువంటి సుదర్శన్ రెడ్డి గారికి మరొకసారి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన, నగర కాంగ్రెస్ పార్టీ పక్షాన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ. చిరుతల సంచారంతో నవిపేట్ మండల వాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా మహంతం గ్రామ శివార్లో సంచరించిన చిరుతపులి దూడను చంపివేయడం కలకలం రేపుతోంది. నవిపేట్ మండలంలో పలు గ్రామాల్లో చిరుతపులుల సంచారంతో ఆయా గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు. మండలంలోని మహాంతం గ్రామంలో శనివారం తెల్లవారుజామున చిరుతపులి సంచారం కలకలం రేపింది. గ్రామ శివార్లోని మేకల లక్ష్మణ్ అనే కౌలు రైతు పొలంలో సంచరించిన చిరుత వ్యవసాయ క్షేత్రంలో ఉన్న దూడపై దాడి చేసి చంపేసింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు జాహూర్, సుధీర్, కుట్బుద్దీన్ ఘటనా స్థలానికి చేరుకుని చిరుత ఆనవాలను పరిశీలించారు. మరోవైపు గత కొంతకాలంగా సిరన్పల్లి, నందిగాం, అల్జాపూర్, మిట్టాపూర్, అబ్బాపూర్ గ్రామాల్లో సంచరిస్తున్న చిరుతపులులు పశువులపై దాడి చేస్తున్నాయి. మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లోని గుట్ట ప్రాంతాల్లో పొలాల్లో సంచరిస్తూ ప్రజల కంటపడుతున్నాయి. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారి సుధీర్ మాట్లాడుతూ గ్రామస్తుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించడం జరిగిందని తెలిపారు. చిరుత దాడిలో మరణించిన దూడకు వెటర్నరీ వైద్యుడు నరేందర్ రెడ్డి పంచనామా నిర్వహించారు. గ్రామస్తులు భయపడాల్సిన అవసరం లేదని, ఒంటరిగా ఎవరు తిరగవద్దని ఆయన సూచించారు. రెవెన్యూ గుట్ట అందులో నుంచి వచ్చింది అన్నట్టు ఊరు వాళ్ళు అంటున్నాను. ఓకే, ప్రస్తుతానికి వెటర్నరీ డాక్టర్ వాళ్ళు పోస్ట్ మార్టం చేసి దాని అంచనాలు చేస్తారు. ప్రజలకు చెప్పేది ఏంటంటే రాత్రిపూట ఒక్కళ్ళు బయటకి వెళ్ళరు, ఒక్కళ్ళు ఇట్లా తిరగదు. ప్లస్ వీటి లేగదూడలు కొద్ది ఇంటి దగ్గరనే సంరక్షించుకోవాలి కొన్ని రోజుల వరకు. యాక్చువల్గా ఏంటంటే ఇది 2500 స్క్వేర్ కిలోమీటర్ తిరుగుతుంది కాబట్టి అటు ఒక 12 నుంచి 20 కిలోమీటర్లు అది తిరుగుతూ ఉంటుంది ఆహారం కోసం. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే ఒక 2-3 వారాలకు దానికి ఏం దొరకకుండా ఉంటే అది ఇక్కడికి వెళ్ళి వేరే ఏరియా చూసుకోగలుగుతుంది. అంతే, దానికి భయపడాల్సిన అవసరం లేదు. మనుషుల మీద ఎలాంటి దాడి చేయదు, ఓన్లీ జంతువుల పైన, మేకలు వాటి అంతే. నుంచి మనుషులు భయపడాల్సిన అవసరమే లేదు. బోను అంటే మేము పై అధికారులకు రాస్తాం. పై అధికారులు సూచించిన దాని ప్రకారం బోన్ మా పరిధిలో ఉండదు డిసిషన్. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి 75వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అభిమానులు, కాంగ్రెస్ నాయకులతో హైదరాబాద్లోని ఆయన నివాసం కిటకిటలాడింది. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి 75వ జన్మదిన వేడుకలు హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో గల ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. నిజామాబాద్, బోధన్ తదితర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, అభిమానులు వెళ్లి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరకల నర్సారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ గంగారెడ్డి, భారతీ ఛానల్ మరియు కృష్ణ హోటల్స్ ఎండీ గాదే కృష్ణ, భారతీ ఛానల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, భారతీ ఛానల్ బ్యూరో చీఫ్ ఏఎస్ సాంబయ్య తదితరులున్నారు. జగిత్యాల జిల్లా కొరుట్ల నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. రైతులకు పంపిణీ చేస్తున్న యూరియా విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల సవాళ్లు, ఆరోపణ ప్రత్యారోపణలతో వాతావరణం హీటెక్కింది. రైతులకు పంపిణీ చేస్తున్న యూరియా విషయంలో కొరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడిన తీరును తప్పుపడుతూ శనివారం రోజు ఐలాపూర్ రైతు ఐక్య వేదికకు చర్చకు రమ్మని కాంగ్రెస్ నాయకుడు జువాడి కృష్ణారావు సవాల్ విసిరారు. సవాలుకు సిద్ధమై ఐలాపూర్ రైతు వేదికకు వద్దకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు రావడంతో ఉద్రిక్తత మారింది. కొరుట్ల మెట్పల్లి సిఐ ఆధ్వర్యంలో రైతు వేదిక వద్దకు ఎవరూ రాకుండా పోలీస్ బలగాలు అడ్డుకున్నాయి. పోలీసులకు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఎలాంటి చర్చ లేకుండానే ఇరు పార్టీల నాయకులు వెనుదిరిగారు. ఎమ్మెల్యే సంజయ్ చర్చకు రాలేదంటూ జువాడి కృష్ణారావు ఎద్దేవా చేశారు. యూరియా పంపిణీ విషయంలో ఎమ్మెల్యే మాట్లాడిన తీరుకు బేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
చర్చకు రమ్మని పిలిపివ్వడం అనేది 3 రోజుల కిందనే, కానీ ఎమ్మెల్యే గారు ఇవాళ రాలేదు. కొంతమంది వాళ్ళ అనుచరులను పంపించడం జరిగింది బయటకు. ఏదైతే మేము ఎమ్మెల్యే గారు వస్తే మేము మాట్లాడేది ఒకటే, కానీ ఎమ్మెల్యే తప్పించుకొని పారిపోవడం జరిగింది. ఒకటే విషయం చెప్తున్నా, యూరియా బస్తాను ఒక బస్తాకు 1000 రూపాయల జింక్ సప్లై తీసుకుంటున్నారు. రైతుల దగ్గర బలవంతాన వాళ్ళకి అంటగడుతున్నారని చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు. నేను దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఇవాళ ఐలాపూర్ రైతు వేదిక దగ్గరికి రమ్మంటే ఇప్పుడు మేము గంటన్నర వెయిట్ చేసినాం, ఆయన రాలేదు. కాబట్టి నేను ఒకటే విషయం చెప్తున్నా, ఇప్పటికైనా నేను తప్పు మాట్లాడినా రైతులకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం. జిల్లా అభివృద్ధికి చిరునామా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అని యువజన కాంగ్రెస్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామ్మూర్తి గోపి, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరదబట్టు వేణురాజులు అన్నారు. గతంలో ఆయన మంత్రిగా రాష్ట్ర అభివృద్ధితో పాటు జిల్లా అభివృద్ధి కోసం చేసిన సేవలు మరవలేనివని ఆయన కొనియాడారు. మాజీ మంత్రి బోధన్ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరదబట్టు వేణురాజు ఆధ్వర్యంలో మాజీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రామ్మూర్తి గోపి కలిసి నగరంలోని మెడికల్ కళాశాల వద్ద మెడికల్ కళాశాల విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా అభివృద్ధి ప్రదాత అని, గతంలో ఆయన మంత్రిగా రాష్ట్ర అభివృద్ధి కోసం మరియు జిల్లా అభివృద్ధి కోసం చేసిన సేవలు మరవలేనివని ఆయన కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల మరియు ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసే శాఖల్లో పలు రకాల విప్లవాత్మక మార్పులతో పాటు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ముఖ్యంగా నీటిపారుదల శాఖ మంత్రిగా పలు ప్రాజెక్టులతో పాటు ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసి ప్రజలకు సాగునీరు మరియు త్రాగునీరు అందించారని, అలాగే ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో మన జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాలను మంజూరు చేయించిన ఘనత కూడా సుదర్శన్ రెడ్డికే దక్కుతుందని, ఎంతో మంది పేద విద్యార్థులు ఇక్కడ ఉచితంగా విద్యను అభ్యసిస్తున్నారంటే అది కేవలం సుదర్శన్ రెడ్డి కృషి ఫలితమే అని వారు అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభివృద్ధిలో సుదర్శన్ రెడ్డి చెరగని ముద్ర వేశారన్నారు. పెద్దలు మాజీ మంత్రివర్యులు 4 సార్లు ఎమ్మెల్యే మా సుదర్శన్ రెడ్డి సార్ గారి 75వ సంవత్సర జన్మదిన సందర్భంగా ఈరోజు నిజామాబాద్లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మరి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని సోదరుడు ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరి సుదర్శన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు నిజామాబాద్లో మెడికల్ కాలేజీలు ఖచ్చితంగా పెట్టాలి అని చెప్పి సంకల్పంతో మన నిజామాబాద్ నడి బొడ్డున ఈ మెడికల్ కాలేజీని స్థాపించడం, దీని ద్వారా ఎంతోమంది పేద బలహీన వర్గాల విద్యార్థులకి మరి ఉపయోగం చెందిన సంగతి మీ అందరికీ తెలుసు. మరి సార్ గారు కూడా మరి ప్రత్యేక శ్రద్ధతో ఎన్నో సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా మరి రెగ్యులర్గా ఈ కాలేజ్కి విజిట్ చేస్తూ మరి ఇక్కడ సౌకర్యాలు బాగున్నాయా లేవని చెప్పేసి ఎప్పుడప్పుడు చెక్ చేస్తూ మరి నిరంతరం ఈ కాలేజ్ అభివృద్ధికి మరి పాటుపడిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి సార్. పెండింగ్ డిఏల విడుదల, కొత్త పీఆర్సీ అమలు, నగదు రహిత వైద్య సేవలు, పదవి విరమణ ప్రయోజనాల చెల్లింపు వంటి ప్రధాన డిమాండ్ల సాధనకు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆందోళన చేపట్టింది. ఆగస్టు 11వ తేదీన చలో హైదరాబాద్ పేరిట ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా శాఖ తెలిపింది. పెండింగ్ డిఏల విడుదల, కొత్త పీఆర్సీ అమలు, నగదు రహిత వైద్య సేవలు, పదవి విరమణ ప్రయోజనాల చెల్లింపు వంటి ప్రధాన డిమాండ్ల సాధనకు ఆగస్టు 11న చలో హైదరాబాద్ పేరిట ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ తెలిపింది. పత్రికా విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు కె రామ్మోహన్ రావు మాట్లాడుతూ తమ సమస్యలపై మంత్రులను, అధికారులను పదే కలిసి విన్నవించినా పట్టించుకోవడం లేదని తెలిపారు. 3 లక్షల మందికి పైగా పెన్షనర్లు తీవ్ర ఆవేదనతో ఉద్యమించాలని నిర్ణయించారని నిజామాబాద్ డివిజన్ అధ్యక్షులు శిల్ప హనుమన్లు అన్నారు. ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఈవీఎల్ నారాయణ, జిల్లా నాయకులు జార్జ్, బోజారావు, జి నరేందర్ తదితరులు పాల్గొన్నారు. పెన్షనర్లందరికీ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ పక్షాన హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఈ నెల ఆగస్టు 11వ తేదీ నాడు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద ఉదయం 10 గంటల నుంచి మహాధర్నాని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నాకి రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లందరూ కూడా
వారి వారి సంఘాలతో సంబంధం లేకుండా అందరూ పాల్గొవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా నగదు రహిత వైద్యం అన్ని కార్పొరేట్ ప్రైవేటు ఆసుపత్రులలో అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇప్పుడు దాదాపు 20 నెలలు కావస్తూ ఉంది. ఇంతవరకు దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఇంతవరకు పేర్కొనబడలేదు. పాఠశాలలో బోధనేతర సిబ్బంది హాజరును ఫేస్ రికగ్నిషన్ విధానం ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందిస్తూ ఆటపాటల ద్వారా పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన సూచించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని దర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దర్పల్లి మండలం ఒన్నాజీపేటలోని జిల్లా పరిషత్ హైస్కూల్, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ సెంటర్, ఎరువుల గోడౌన్లను కలెక్టర్ సందర్శించారు. అలాగే ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లిలో గల అంగన్వాడీ కేంద్రాలను, సహకార సంఘం ఎరువుల గిడ్డంగిని తనిఖీ చేశారు. పాఠశాలల్లో బోధనేతర సిబ్బంది హాజరును ఫేస్ రికగ్నిషన్ విధానం ద్వారా చేపడుతున్నారా లేదా అని ఆరా తీశారు. విద్యార్థుల ప్రవేశాలు, హాజరవుతున్న వారి సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాలను పరిశీలించి ఇంకా ఏమైనా వసతులు అవసరం ఉన్నాయా అని ప్రధాన ఉపాధ్యాయులను అడిగారు. మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. ఎరువుల గిడ్డంగులలో అందుబాటులో ఉన్న నిల్వలు స్టాక్ రిజిస్టర్లోని వివరాలకు అనుగుణంగా ఉన్నాయా అని పరిశీలించారు. రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, వెంటనే ఇండెంట్ పెట్టి ఎరువుల నిల్వలను తెప్పించుకోవాలని సొసైటీల కార్యదర్శులను ఆదేశించారు. ఎరువుల వివరాలతో కూడిన స్టాక్ బోర్డులను ప్రతి చోట తప్పనిసరిగా ప్రదర్శించాలని, శాశ్వత ప్రాతిపదికన బోర్డులను ఏర్పాటు చేయించాలని సూచించారు. జిల్లా అవసరాలకు సరిపడా ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నందున ఎక్కడ కూడా ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడకుండా ప్రణాళికబద్ధంగా పంపిణీ జరిగేలా కృషి చేయాలని హితవు పలికారు. ఎల్లారెడ్డిపల్లిలో ఒకే ప్రాంగణంలో 3 అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతుండడానికి గమనించిన కలెక్టర్ ఎందుకు ఒకే చోట నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. గదులు ఒకే చోట అందుబాటులో ఉన్నందున ఒకే ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని స్థానిక అధికారులు తెలిపారు. చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు పంపేందుకు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ సూచించారు. పిల్లలకు మెన్యూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందిస్తూ ఆటపాటల ద్వారా అపూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలను నిర్వహించాలని అంగన్వాడీ టీచర్ రజితను ఆదేశించారు. కాగా ఎల్లారెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి గురించి పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులందరూ ఇంటి నిర్మాణం చేపట్టేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరపాలని సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు. టీబీ రహిత తెలంగాణగా మార్చాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో ఉచిత టీబీ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు దర్పల్లి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరవింద్ అన్నారు. ఈ వ్యాధిగ్రస్తులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని, ప్రభుత్వం ఉచితంగా మందులు పంపిణీ చేస్తుందని ఆయన తెలిపారు. దర్పల్లి మండల కేంద్రంతో పాటు దమ్మన్నపేట్ గ్రామంలో టీబీ క్యాంపు నిర్వహించారు. 60 ఏళ్లకు పైబడిన వయసు గల వృద్ధులకు వైద్యులు క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశారు. అనంతరం మండల వైద్యాధికారి అరవింద్ హెచ్ఐవి, మలేరియా, డెంగ్యూ, మధుమేహం, సీజనల్ వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరవింద్ మాట్లాడుతూ టీబీ నివారణలో భాగంగా ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ శిబిరంలో 256 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో 21 మందిని ఎక్స్రే, 47 మందికి రక్త పరీక్షలు, CBNAT కోసం జిల్లా టీబీ పరీక్షా కేంద్రానికి పంపినట్లు తెలిపారు. పరీక్షలలో ఏదైనా సమస్య ఉంటే వారికి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీబీ కేంద్రం సూపర్వైజర్ మలావత్ పద్మ, హెల్త్ సూపర్వైజర్ భూలక్ష్మి, ML, హెచ్పీలు భార్గవి, సుప్రజ, కల్పన, సాయి కిరణ్, ANMలు సుమలత, హొన్నమ్మ, గంగామణి తదితరులు పాల్గొన్నారు. మండల గ్రామ ప్రజలకి ఈరోజు దర్పల్లి గ్రామంలో 100 days టీబీ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ కింద ఈరోజు ఇక్కడ వల్నరబుల్ పీపుల్స్ అంటే 60+ 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, సిఓపిడి కేసెస్ అంటే దగ్గు, దమ్ము అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇక్కడ స్క్రీనింగ్ చేస్తున్నాము. సిఓపిడి కింద కానీ 60+లో వల్నరబుల్ పర్సన్స్ని GGH పంపించి అక్కడ చెస్ట్ ఎక్స్రేని చేయించి మళ్ళీ వాహనం ద్వారా షిఫ్ట్ చేసి మళ్ళీ ఇక్కడికి చేసి వీళ్ళకి సేవలు అందిస్తున్నాం. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.
మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. బీసీ రిజర్వేషన్ల చట్టం అమలు కోసం బీజేపీ కపట నాటకాన్ని వీడి చట్టం చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై నెపం మోపటమే కాకుండా అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరింది. బోధన్ పట్టణంలో సిపిఎం పార్టీ కార్యకర్తలకు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా శిక్షణ తరగతులను ప్రారంభిస్తూ పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ల అమలు కోసం అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపితే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దాన్ని పార్లమెంట్లో చట్టం చేసి రాష్ట్రపతి ఆమోదం ద్వారా అమలు జరపడానికి ప్రయత్నం చేయాల్సింది పోయి రాష్ట్రంలో నిరసనలు తెలియజేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. తన బాధ్యతలను తాను నిర్వర్తించకుండా జిల్లా నుండి ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ లాంటి నాయకులు ప్రయత్నాలు మాని హైదరాబాద్లో నిరసన తెలపడం ప్రజలను వంచడమే అవుతుందని అన్నారు. ఒత్తిడి తీసుకొచ్చి చట్టం చేయాలి లేదా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై నేపం మోపటమే కాకుండా అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, కేంద్రం పరిష్కరించని ఎడల ప్రజల్లో దోషిగా నిలబెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ జిల్లా నుంచి ఎన్నికైనటువంటి బీసీ ప్రతినిధిగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ కానీ, బండి సంజయ్ కానీ, ఈటల రాజేందర్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ ఈ చట్టాన్ని అమలు జరిపించడం కోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలా లేదా తన బాధ్యతల నుంచి ప్రభుత్వం నుంచి వైదొలిగి ఈ బీజేపీకి రాజీనామా చేయాలనేటువంటిది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద నెపం నెట్టడం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల్ని కలుపుకొని కేంద్రం ఈరోజు దోషిగా నిలబెట్టడం కోసం ప్రభుత్వం ఈ అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలా ఢిల్లీకి అనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు ఈరోజు నిజాం షుగర్ ఫ్యాక్టరీ కానీ, నిజామాబాద్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని కానీ తెరిపించడం కోసం ఎప్పుడు ప్రారంభిస్తారో నిర్దిష్టమైనటువంటి కాల పరిమితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలా. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మెట్పల్లి నుంచి బోధన్ దాకా పాదయాత్ర నిర్వహించి ఈరోజు చేతులు దులుపుకుంటా ఉన్నాడు. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవటం కోసం కేంద్రం ఈ పరిశ్రమల్ని తెరిపించడానికి ఏం సహకరిస్తుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని భీమ్గల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం గోవింద నామ స్మరణతో మారుమోగింది. శ్రావణ మాసం 2వ శనివారం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలో గల శ్రీ లింబాద్రిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రావణ మాసం శనివారం పురస్కరించుకుని వేద పండితులు ఉదయం నుండే స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి అలంకరించి భక్తులకు దర్శింపచేశారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమ్రోగింది. శ్రావణ మాసం 2వ శనివారం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కొండపైకి స్వామివారి దర్శనానికి నిజామాబాద్, జగిత్యాల్, ధర్మపురి, కామారెడ్డి, వేములవాడ, కరీంనగర్ నుండి భక్తులు దర్శనానికి వచ్చారు. ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులకు అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో అన్నసత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఈ రోజు స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారని, సుమారు 3 నుండి 4,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. క్యూ లైన్ అన్నసత్రం వరకు పెరిగిందని, భక్తులకు అసౌకర్యాలు ఎదురవ్వకుండా ఆ సేవకుల ద్వారా క్యూ లైన్లో ఉన్న భక్తులకు త్రాగునీటి సౌకర్యం, స్వామివారిని దర్శించుకున్న భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశామని తెలిపారు. బోధన్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను హస్తం పార్టీ శ్రేణులు నూతన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో శనివారం బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అలాగే మండలంలోని ఆయా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సుదర్శన్ రెడ్డి జన్మదిన ఉత్సవాన్ని ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. వేడుకలను ఘనంగా ముందుగా జాన్కంపేట్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు రజితా యాదవ్ ఆధ్వర్యంలో రోగులకు పళ్లు పంపిణీ చేశారు. అనంతరం తెలంగాణ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా మొక్కలను నాటారు. తదనంతరం మంగళ్ పహాడ్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వచ్ఛందంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఈ వేడుకల్లో పాల్గొని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎడపల్లి, జైతాపూర్ సహకార సంఘాల అధ్యక్షులు పొల మల్కారెడ్డి, బోధన ఏఎంసీ డైరెక్టర్ కరటూరి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఈరంటి లింగం, యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ్ర సంజయ్, టానాకలన్, ఎడపల్లి మండలాల మాజీ సర్పంచ్లు శంకర్ నాయుడు, పాల్దా భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలను నవిపేట్ మండల వ్యాప్తంగా ఘనంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు. నవిపేట్ కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో కేక్ కట్ చేసి కేక్ పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అంతకుముందుగా మార్కండేయ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే జన్నేపల్లి చౌరస్తాలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పెన్నులు, నోట్బుక్స్ పంపిణీ చేశారు. నవిపేట్ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పటాకులు పేల్చి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, రాబోయే రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు వైద్యం, విద్య, వ్యవసాయ రంగ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాజేందర్ కుమార్ గౌడ్, వైస్ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, కిషన్ రావు, మోస్రా సాయిరెడ్డి, భగవాన్, గోపాల్, బాలరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో శ్రీ బాలాజీ జెండా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా స్వామివారికి డౌలోత్సవం నిర్వహించారు. అలాగే ఆగస్టు 5వ తేదీన జాతర ఘనంగా జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలో శ్రీ బాలాజీ జెండా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం స్వామివారికి డౌలోత్సవం నిర్వహించారు. స్వామివారు భక్తులకు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే జాతరలో భాగంగా దుకాణాలు వెలిశాయి. ఆగస్టు 5వ తేదీన జాతర ఘనంగా జరుగుతుందని జెండా మధుకర్ శర్మ, మనోహర్ శర్మ తెలిపారు. ఈ మహోత్సవంలో భక్తులు పాల్గొన్నారు. పనిరాజు పండు సవరించి చెలియడోలికలోన చేర్చినంచి జో 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 అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో ముల్లోకముల నేను ముమ్మూర్తులారా అట్టాలలో నేను బిడ్డలైనారా కడువ సూత్రమునందు కడవంగ కరమే
లోకానికి నైన దేవదేవుడు జో 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 అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో లాలి లింబగిరీశ లాలి జగదీశ లాలిత భవనాశ లాలిత శ్రీశ రెంజల్ మండలంలో కాంగ్రెస్ శ్రేణులు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆనందోత్సాహాల మధ్య సంబరాలు జరుపుకుని తమ అభిమాన నేత మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. రెంజల్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అలాగే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసి కేక్ కట్ చేశారు. విద్యార్థినులు ఎమ్మెల్యేకు ఫోన్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సాటాపూర్ గ్రామంలోని చౌరస్తాలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. అంతేకాకుండా మునురుకాప్ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలను ఘనంగా ఆ కుల సంఘం సభ్యులు కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు బర్త్డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మొబిన్ ఖాన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కృషితో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి జరుగుతుందని అన్నారు. రైతులను దృష్టిలో ఉంచుకుని రెంజల్ గ్రామానికి బీటీ రోడ్డు, 2 గ్రావెల్ రోడ్లు వేయించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సాయిరెడ్డి, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు ఇందిరారెడ్డి, రాములు, గయాసుద్దీన్, ధనంజయ్, ఎమ్మెల్యే రాజు, సురేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు కలెక్టరేట్ను ముట్టడించారు. మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సిన 3.5 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు నగరంలోని పాత కలెక్టరేట్ వద్ద గత 4 రోజులుగా ఆందోళన చేపట్టింది. అయితే ప్రభుత్వం స్పందించకపోవడంతో కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చింది. శనివారం రోజు నగరంలోని గిరిరాజ్ కళాశాల నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ను ముట్టడించారు. డీఈఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సిన 3.5 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎంఈఓలు, హెడ్ మాస్టర్ల వేధింపులు ఆపాలన్నారు. భోజనంలో 2 కూరలు పెట్టడం, కోడిగుడ్లు పెట్టడం సాధ్యం కాదని, 15 ఆగస్టు రోజు స్వీట్లు పెట్టడం సాధ్యం కాదని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా 10,000 రూపాయల వేతనం చెల్లించాలని, ఇన్సూరెన్స్, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, గుర్తింపు కార్డులు, యూనిఫామ్లు ఇవ్వాలని డీఈఓ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన స్పందిస్తూ డీఈఓ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కారం కోసం సహకరిస్తానని, ఎంఈఓలకు రాతపూర్వకమైనటువంటి ఆదేశాలు ఇస్తామని, ప్రభుత్వ సమస్యలను పై అధికారి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కార్మికులకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల హామీలో భాగంగా 10,000 రూపాయల వేతనాన్ని చెల్లించడంతో పాటు జిల్లాకు బకాయిగా ఉన్నటువంటి 6 కోట్ల రూపాయల బకాయి బిల్లుల్ని చెల్లించాలని, అదే రకంగా కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, యూనిఫారము, గుర్తింపు కార్డులు ఇవ్వాలని తదితర డిమాండ్లతో పాటు ఇవాళ స్థానికంగా ఎంఈఓలు, హెచ్ఎంలు చేస్తున్నటువంటి వేధింపుల్ని కూడా డిఈఓ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వాటితో పాటు వాళ్ళ బిల్లులకు సంబంధించి 1 లక్ష లోపు బిల్లులు చేసి ఇవ్వాల్సిందిగా డిఈఓ గారికి మేము చెప్పడం జరిగింది. ఆ పద్ధతుల్లో సర్క్యులర్ ఇవ్వాలనే ఇమీడియట్లీ సర్క్యులర్ తయారు చేసి మొత్తం ఎంఈఓలకు, ఆపరేటర్లకు, హెచ్ఎంలకు పంపేటటువంటి పద్ధతుల్లో సర్క్యులర్ కూడా రిలీజ్ చేయాల్సిందిగా డిఈఓ గారి దృష్టికి తీసుకుపోయినాం. డిఈఓ గారు సానుకూలంగా స్పందించి దానికి సంబంధించినటువంటి సర్క్యులర్ను పంపిస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు వెంటనే చెల్లించాలా, లేకపోతే గనక ఆగస్టు 6, 7వ తేదీ వరకు మేము టైం ఇస్తూ ఉన్నాం. అప్పటి వరకు గనక వీళ్ళు రావాల్సినటువంటి బిల్లులు చెల్లించకపోతే ఖచ్చితంగా ఆగస్టు 6వ తేదీ తర్వాత మళ్ళీ మా పోరాటం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కోటగిరిలో దామర చెరువు తూము షట్టర్ ధ్వంసం కావడంతో నీరంతా వృధా అయింది. ఈ సీజన్లో పంటల సాగుకు సమృద్ధిగా నీరు అందుబాటులోకి వచ్చిందని భావించిన అన్నదాతలకు చేదు అనుభవం మిగిలింది. మండల కేంద్రంలోని దామర చెరువు తూము షట్టర్ శుక్రవారం రాత్రి ధ్వంసమైంది. ఇటీవల కురిసిన వర్షాలతో చెరువు నిండుకుండలా మారింది. అయితే తూము షట్టర్ ధ్వంసం కావడంతో నీరంతా వృధాగా పోయింది. ఆయకట్టు రైతులు తెలిపిన వివరాల ప్రకారం ఈసారి కురిసిన వర్షాలకు చెరువు నీటితో నిండుగా ఉందన్నారు. తూము షట్టర్ ధ్వంసం కావడంతో చెరువులో ఉన్న నీరు ఆయకట్టు తూము గుండా వృధాగా వెళ్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు చెరువు తూము మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పెడచెవిన పెట్టారని వాపోయారు. తూము
షట్టర్ను ఎవరైనా దుండగులు ధ్వంసం చేశారా లేక ఎత్తుకెళ్లారో అధికారులు నిర్ధారించాల్సిన అవసరం ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు. మేము కోటగిరిలోని తామర చెరువు కింద ఆయకట్టు రైతులు మాట్లాడుతున్నాం. ఈ తామర చెరువు రిపేర్ చేయించమని గత 2 సంవత్సరాలుగా కోటగిరిలోని ఇరిగేషన్ ఆఫీసర్కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరియు ఆర్డీఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. మరియు కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ తామర చెట్టు మొత్తం లీకేజ్ అవుతున్నాయి. లీకేజ్ అయ్యి మా పంట పొలాలకు నష్టం అవుతున్నాయి. మాకు మందు చల్లుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదు. దాంట్లో ఈరోజు షట్టర్ ఎవరో ఎత్తుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు షట్టర్ బంద్ చేయడం ఎలా? దాని నీళ్లు చాలా వృధాగా పోతున్నాయి. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడే కాకుండా ఈ సైడ్ వాళ్ళకి చాలా నీళ్లు వృధా పోతున్నాయి. బీర్కూర్లో గుర్తు తెలియని దుండగులు రెక్కి నిర్వహించి మరీ 2 ఇళ్లలో చోరీకి పాల్పడినట్లు అనుమానాలు రేకెత్తుతున్నాయి. తాళం వేసిన ఇళ్లపై కన్నేసిన దొంగలు పక్కా ప్లాన్తో ఇళ్లలోకి చొరబడి అందిన కాడికి దోచుకుపోయారు. కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ మండల కేంద్రంలో తాళాలు వేసిన 2 ఇళ్లలో చోరీ జరిగింది. పక్కన ఉన్న ఇళ్లకు గుల్లాలు పెట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఓ కుటుంబీకులు హైదరాబాద్ వెళ్లగా మరో కుటుంబీకులు తమిళనాడు వెళ్లారు. తాళాలు ఉన్నట్లు గమనించిన దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. ఓ ఇంట్లో 10,000 రూపాయల వరకు చోరీ జరిగినట్లు బాధితురాలు అంజమ్మ తెలిపారు. మరో ఇంటి యజమాని వచ్చే వరకు ఏం చోరీ జరిగాయో తెలియదని పోలీసులు తెలిపారు. చెయ్యికి ఆపరేషన్ అయిందని నేను వెళ్ళి నెల 15 రోజులు అయింది. అయితే వాళ్ళ పొద్దున ఇట్లా డోర్ తీసింది ఉంది, మరి ఇట్లా అల్మరది ఇది చేసేసిండ్రు. రమ్మని మా ఆడబిడ్డ ఫోన్ చేస్తే వచ్చి చూసేసరికంటే ఏం పోలేవు. ఒక 10,000, ఒక 500, 1000 దాకా అటు ఇటు 10,000 పోయినాయి పైసలు. అయితే ఏం పోలేవు కదా అనేసి నేను అవి చూసిన అంతే. గొలుసేసిండ్రు పొద్దున 10 వచ్చి గొలుసు అంటే తీసిండు. ఆమె చెప్పాడు, నేను లేవా ఖచ్చితంగా గొలుసేసినావా, గట్లు ఎందుకు వేసినావా అంటే ఆమె అంటే అమ్మ నేనే వేయలేదు, అది వేసి చూడాలి, నేను చూడలేదు వచ్చి అన్నట్టు. నేను చెయ్యన్నప్పుడు ఆమె చూసింది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బోధన ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరినొకరు పంచుకుని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్ల సురేష్, కరక అశోక్, షేక్ నిసార్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని టీకై బాలేష్ కుమార్తె అద్విత కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. ఈ విషయం తెలుసుకున్న చేయూత ఫౌండేషన్ ప్రతినిధులు వెంటనే స్పందించారు. ఆ కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. బాధిత కుటుంబీకులు ఆ సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేయూత ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ శాసన సభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి 75వ జన్మదినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి బాసర సరస్వతీదేవి ఆలయంలో అర్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుధాకర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ వెంకటేష్, సర్పంచ్ లక్ష్మణ్ రావు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న దివ్యాంగుల పాఠశాలలో బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి 75వ జన్మదిన వేడుకలను దివ్యాంగుల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్కు రాజేందర్ రెడ్డి, ముస్కు అనూప్ రెడ్డి, ప్రతాపరెడ్డి మరియు గంగారెడ్డిలు దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య, అందులో ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి, మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి 75వ పుట్టినరోజు వేడుకలు మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చైర్మన్ ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డి జిల్లా అభివృద్ధి ప్రదాత, రైతు బాంధవుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్లు మరియు హమాలి, చాటా, దడువాయి తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి బోధన్ శాసన సభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి జన్మదినం సందర్భంగా హైదరాబాద్లోని ఆయన నివాసంలో జిల్లా కాంగ్రెస్ డెలిగేట్ అంతరెడ్డి విజయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో శివ, సుమన్, సాయిరెడ్డి, పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.
మోర్తాడ్ గ్రామంలో వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ పంట సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి హరీష్ కుమార్, ఉద్యానవన శాఖ అధికారి రాజాగౌడ్ రైతులకు పలు సూచనలు చేశారు. ఈ పంట కొనుగోలుకు దళారీ వ్యవస్థ ప్రమేయం ఉండదని, పంట కోసిన 24 గంటల్లోపు పంట అమ్మడం పూర్తవుతుందని చెప్పారు. గాలి, వానల ప్రభావం లేకుండా పంట సాగు చేయవచ్చని అన్నారు. ప్రభుత్వం ఒక పంటకు సంబంధించి ఒక చట్టం చేసిందని, అమ్మకం, కొనుగోలు ప్రక్రియ అంతా చట్ట పరిధిలోనే జరుగుతుందని చెప్పారు. ఆయిల్ ఫామ్ పంట దిగుబడి 4వ సంవత్సరం నుండి మొదలై 35 నుండి 40 సంవత్సరాల వరకు ప్రతి 15 రోజులకు ఒకసారి దిగుబడి ఇస్తుందని వారు వివరించారు. ఆయిల్ ఫామ్ మొక్కలను 90% ప్రభుత్వ రాయితీతో కేవలం 20 రూపాయలకు ఒక మొక్క చొప్పున అందజేస్తుందని తెలిపారు. తిమ్మాపూర్ గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశామని, పంట వేయదలిచిన రైతులు ఏఈఓను గాని ఏపీఓను గాని సంప్రదించాలని సూచించారు. సిరికొండ మండలం గడుకొలు గ్రామంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆందోళన కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఏఐసీకేఎంఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి కిషన్, ఈ రమేష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయ కూలీలకు ఇందిరా ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు ఇవ్వాలని అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆగస్టు 20వ తేదీ వరకు గ్రామ పంచాయతీల ముందు ధర్నాలు చేయనున్నట్లు వారు తెలిపారు. ఆగస్టు 21 నుండి 30 వరకు తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ఆందోళనలు, సెప్టెంబర్ 5న జిల్లా కేంద్రాల్లో, సెప్టెంబర్ 10న చలో సెక్రటేరియట్ చేపడుతున్నామని వారు ప్రకటించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి తాము ఆందోళనలు చేపడుతున్నట్లు, ప్రభుత్వం దిగిరాకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఊరూరా పండగ వాతావరణంలో సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ శ్రేణులు సేవా కార్యక్రమాలు నిర్వహించి అభివృద్ధి ప్రదాతగా అభివర్ణింపు. మాట్లాడిన పిఎస్ఆర్ నివాస గృహం. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కలిసి బర్త్డే విషెస్ తెలిపిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి. ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్ తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.